ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. గతంలో ఎన్నో రకాల వాక్యాలు మనం విన్నాం. ఈరోజు ఈ సండే, ఈరోజు ఆదివారం, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాను నేను. ఇది మందిరం మనది. ఈ మందిరంలో మరి ఈరోజు ఆరాధన అనేది జరగడం లేదు. చక్కని ద్రాక్ష చెట్టు ఒకటి పెట్టి ఉన్నాం. చక్కని ఫలాలు దీని నుంచి మేము అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఈ మొక్క పెట్టినప్పుడు ఏ రీతిలో, ఇదిగోండి ఇక్కడ ద్రాక్షాలు చక్కగా మొక్క పెట్టినప్పుడు ఫలభరితమైన మొక్క కాకపోయేసరికి చాలా కృంగిపోయా నేను. కానీ ప్రార్థన చేయగానే ఫలించింది. ఎందుకు ఈ మొక్కల గురించి మీకు చెప్పాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే, ఆత్మీయ జీవితంలో ప్రతి క్రైస్తవుడు కూడా ఫలభరితమైన జీవితాన్ని జీవించాలనేది నా ఉద్దేశం. చాలా మంది సేవకులు, సేవకురాలు, విశ్వాసులు చనిపోతుంటే అనుకుంటున్నారు కదా, మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే కదా, మీరు ప్రార్థన చేసేవాళ్ళే కదా, అయితే ఎందుకు ప్రభు మిమ్మల్ని కాపాడలేకపోతున్నాడు, ఎందుకు మిమ్మల్ని రక్షించలేకపోతున్నాడు, ఎందుకు మిమ్మల్ని బతికించలేదు అనే రకాల విమర్శలు మీరు ఎదుర్కొంటున్నారే. అసలు భక్తులు ఎందుకు మరణిస్తున్నారు, అది దేవుని దృష్టికి విలువైందా కాదా? ఈ వాక్యాన్ని మనం నేర్చుకుందాం. శ్రద్ధగా ఉండండి. స్త్రీలు అయితే మరి చక్కగా తల మీద ముసుగు వేసుకోండి, చాపేసుకొని తల మీద ముసుగు వేసుకొని ప్రార్థనాపూర్వకంగా బైబిల్, పెన్ను, పేపర్ తీసుకోండి. అదేవిధంగా పురుషులైతే, నాన్నలు, తమ్ముళ్ళు అయితే పెన్ను, పేపర్ తీసుకొని శ్రద్ధగా వినండి. వాక్యానుసారంగా జీవించడానికి, ఇలా ఫలించడానికి దేవునిలో వర్ధిల్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. వాక్యంలోకి వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ లైవ్లో వీక్షిస్తున్న నా ప్రియ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికి కూడా నేను నిజంగా శుభాభివందనాలు తెలియపరుచున్నాను. ఎందుకంటే ఈ యొక్క దినం మహాగణుడు, మహోన్నతుడు, రక్షకుడైన క్రీస్తు నామమును బట్టి ఈ రీతిలో మనం కలుసుకొని ఉండటం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ శుభకరమైన సమయంలో మరి దేవుని నామాన్ని బట్టి మనందరం ఈ రీతిలో కూడుకున్నాం. గతంలో ముందుగానే చెప్పాను నేను మీకు, లైవ్ ప్రోగ్రాము ఆదివారం 8 గంటలకు ఉంటుందని. కొంచెం ఒక నిమిషం అటు ఇటుగా ఎందుకు అవుతుంది అని అంటే, కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కూడా ఆలస్యం అవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రీతిలో మరి మనం కలుసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజుల్లో చాలామంది దైవజనులు, దైవజనురాళ్ళు, అనేక మంది ఆత్మీయులు, విశ్వాసులు, ప్రభువుని ఎరిగిన వారు చాలామంది కూడా ఈ లోకయాత్రను ముగించి దేవుని యొక్క సముఖానికి వెళ్ళుట మనం అందరం చూస్తూ ఉన్నాం. అయితే చాలామందికి ఒక అనుమానం ఏంటంటే, దేవుని పిల్లలు కూడా చనిపోతారా? దేవుని బిడ్డలు నిద్రించెదరు అనేది వాక్యం చెప్తుంది. మరి లాజరు మనం చూసినట్లయితే చనిపోయి ఎన్ని రోజులైంది అని అంటే 4 రోజులు అయిపోయింది. లాజరు చనిపోయి 4 రోజులు అయిన తర్వాత ఆ యొక్క బేతనీయ గ్రామానికి వెళ్తే తన అక్కలు ఏమంటారంటే, సహోదరులు, ఇంకా తెలిసిన వారు, ఒకవేళ ప్రభువా ఈ క్షణంలో నీవు కానీ ఒక్క 4 రోజులు ముందు కానీ వచ్చి ఉంటే నా సహోదరుడు మరణానికి సమీపస్తుడయ్యేవాడు కాదు అని అంటున్నారు. ఈరోజు క్రైస్తవ సమూహములో ఉన్నవారు ప్రభు పిలుపొందుకొని వెళ్తుంటే చాలామంది అన్యులు కూడా, మీరు సేవకులే కదా, మరి మీ పాస్టర్ గారు కూడా చనిపోయాడేంటి అని అంటున్నప్పుడు మన హృదయం చాలా బాధాకరంగా ఉంటుంది. భూమి మీద మనం యాత్రికులం అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన పిలుపు. ఆనాడు ఎలీషాని మనం చూసినట్టయితే, ఏలియాని చూస్తే అగ్ని రథాల్లో ఆయన ఆరోహణమైపోవటం మనం చూసాం. తదుపరి ఆరోహణమైపోతూ పోతూ ఏలియా దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు రెట్టింపు ఆత్మతో ఏలియా కంటే అధికమైన ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు మరి ఎలీషా చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏలియా కంటే ఎక్కువ కార్యాలు ఎలీషా చేసి కూడా మరణకరమైన రోగంతో ఆయన చనిపోవటం బైబిల్లో మనం చూస్తున్నాం. మరి ఎలీషా మరణకరమైన రోగముతో చనిపోయిన పిదప మరి ఆయన్ని సమాధి చేసినప్పుడు కొంతకాలం గడిచాక ఇశ్రాయేల్ సైనికుడు ఒకడు చనిపోతే
ఆ సైనికుణ్ణి పాతిపెట్టే పరిస్థితి వచ్చినప్పుడు స్థలం లేక మరి ఎలీషా సమాధి ఎక్కడైతే ఉన్నదో ఆ ఎలీషా సమాధి దగ్గర ప్రక్కనే పాతిపెట్టబడినప్పుడు ఆ సమాధిలో ఈ యొక్క సైనికుడు పాతిపెట్టినప్పుడు ఆయన లేపబడటం ఎలా అంటే సైనికుడిని తీసుకెళ్లారు, సమాధి తీశారు, పడుకోబెట్టారు. సమాధిలో పడుకోబెట్టిన తర్వాత ఈ శవం యొక్క ఆ పరిస్థితి సైన్యంలో అంటే యుద్ధంలో మరణించాడు కాబట్టి రక్తసిక్తమైపోయిన పరిస్థితి, ప్రాణం అనేది ఏమాత్రం లేదు, డెడ్ బాడీ మరణించిన వాడిని తీసుకెళ్ళి సమాధిలో చేశారు. సమాధిలో పాతిపెట్టిన తర్వాత అక్కడ జరిగిన ఒక అద్భుత కార్యం ఏంటంటే సజీవుడైన యొక్క దేవుని సేవకుడైనటువంటి లేక జీవము కలిగిన దేవుని సేవకుడైనటువంటి ఎలీషా శల్యము లేక ఎముక తగిలి ఈ మరణించిన ఇశ్రాయేలు సైనికుడు సజీవుడుగా లేపబడతాం మనం ఆశ్చర్యంగా బైబిల్ చూస్తున్నాం. ఎన్నోసార్లు ఈ వాక్యం వింటున్న నా ప్రియ అక్కలు, చెల్లెలు, నా ప్రియ తమ్ముళ్ళు, ఎందరో మీరు ఈ యొక్క సమయంలో నేను చెప్పిన ఈ మాటను ఎన్నోసార్లు మనం జ్ఞాపం చేసుకున్నాం. అయితే ఎన్నో పర్యాయాలు మనం ఈ మాటను జ్ఞాపం చేసుకున్నాం, కానీ ఈ కరోనా కాలంలో జ్ఞాపం చేసుకోలేకపోతున్నాం. ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. భయం భయం భయం. ఈ భయం ఏం తీస్తుందంటే మరణానికి దారితీస్తుంది. మరి యాయీరు కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. యాయీరు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి నూతన నిబంధన గ్రంథంలో ఈరోజు కొన్ని మాటలు మీకు చెప్తాను నేను. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి బహు విలువైనదండి. యెహోవా భక్తుల మరణం ఆయనకు విలువైనది. 116వ కీర్తనలో 15వ వచనంలో రాయబడిన మాట. ఆ మాటను బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నా మీతో. నేను ఒకసారి చూద్దాం ఆ వాక్యం చదివిన తర్వాత. మరి ఎలీషా గురించి, ఎలీషా మరణించిన తర్వాత జరిగిన అద్భుతం గురించి, మరి చనిపోయిన లాజరు గురించి, భక్తులు ఎందరో చనిపోయారు కదా, వీరందరూ పరిస్థితి ఏమిటి, వాక్యం ఏం చెప్తుంది, ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో ఆ లేఖనాలను మాత్రం నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నా. చూడండి 15వ వచనము, 16వ అధ్యాయం 15వ వచనం రాయబడింది, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. అంతేకాదు ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, పై వచనములో 8వ వచనము, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదాలను నీవు తప్పించి ఉన్నావు. ఎన్నో మాటలు మనకు ఆధారంగా ఉన్నాయి. ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు అని ఎన్నో వాక్యాలు మనకు ఆదరణగా ఉన్నాయి. ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం, ఎన్నో రకాల వాక్యాలు మనం బోధిస్తున్నాం. అయినా సరే మనకున్నది ఏంటంటే భయం. ఈరోజు భయపడుతున్న నా ప్రియ చెల్లెల కొరకు, మరి యజమానుని కోల్పోయిన అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు ఎందరో ఉన్నారు. మరి జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు ఎంతోమంది నా ప్రియ అన్నలు, తమ్ముళ్ళు ఉన్నారు. అయ్యా మీ అందరికీ నేను ఒక్కటి చెప్తున్నా, క్రీస్తు నామమును బట్టి చెప్తున్నా, క్రీస్తుని నమ్మి క్రీస్తులో వారు మరణించారు కనుక వారు ధన్యులే. ప్రకటన గ్రంథంలో మనకి రాయబడిన మాట, ప్రభువైన యేసు క్రీస్తు నందు మృతులైన మృతులు ధన్యులు అని రాయబడింది. ఇంతకన్నా గొప్ప లేఖనం మనకేమైనా కావాలా? ఇంతకన్నా గొప్ప వాగ్దాన ఫలమైనటువంటి వాక్యం మనకేమైనా ఆదరణకరమైన మాట ఇంకేమైనా కావాలా అంటే అక్కర్లేదండి. ఎందుకంటే దేవుని దృష్టిలో దేవుని యొక్క భక్తుల మరణం విలువైందని మనం వింటున్నాం. మంచిది, చాలా శ్రేష్టమైన సమయంలో మనం ఉన్నాం. అయితే విలువైన భక్తుల మరణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి బహు విలువైనది. అయితే ఈ లేఖనాల గురించి నేను మీతో మాట్లాడాలి అని ఆశపడుతున్న విధానమును బట్టి ప్రార్థనాపూర్వకంగా ఉండండి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. ఈరోజు కరోనా వైరస్తో అనేక మంది నా ప్రియ అన్నలు, తమ్ముళ్ళు, నా ప్రియ అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు, తండ్రుల వంటి వారు అనేక మంది అయా నిద్రించి ఉండగా ఇప్పటి వరకు భూమి మీద ఉన్నవారు గొప్పవారు అని అనుకుంటున్నాం. కానీ మేము గొప్పవారం కాదు నాయన. ఈ భూమి మీద విడవబట్టడానికి కారణం
మాలో ఇంకా సరిదిద్దుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. సరిదిద్దుకునే ధన్యతను మాకు దయచేయండి. కొనిపోబడిన కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఈ వాక్యం అనేకులను ఆదరించేలాగా సహాయం అనుగ్రహించిన కృపలు వర్ధిల్ల చేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిజంగా మరి యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది అని అంటే, ఎలీషా చనిపోయాడు. ఎలీషా చనిపోయిన తర్వాత కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత ఒక ఆశ్చర్యం, ఇది చాలా ఆశ్చర్యమే. కొంతకాలం గడిచిందంటే ఎలీషా యొక్క శరీర భాగాలు అన్నీ కూడా పాడైపోయినాయి. మనిషి చనిపోయిన తర్వాత సమాధి చేస్తావు, క్రైస్తవ ధర్మం అది. ఆయన పాడైపోయిన ఆ యొక్క దేహం అంతా పాడైపోయింది, చర్మం అంతా చీకిపోయింది, మట్టిలో కలిసిపోయింది, దేహంలో ఉన్న అవయవాలన్నీ మట్టిలో కలిసిపోయినాయి. ఒక ఎముక మాత్రం బ్రతికే ఉంది, అంటే ఎముక మాత్రం మిగిలిపోయి ఉన్నది పాడు కాకుండా. అయితే సమాధి కూడా ఆనవాళ్ళు, అక్కడ సమాధి చేసిన ఆనవాళ్ళు కూడా కనబడతలా. ప్రక్కనే అంటే సమాధి అనేది ఉంది, కానీ చూడండి, మనం ఒక మనిషిని తీసుకెళ్ళి బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి సమాధి అంటే గొయ్యి తీసి గోతిలో పెట్టి సమాధి కప్పినప్పుడు మట్టి పైకి ఇలా కుప్పలాగా ఉంటుంది. కానీ అటువంటి ఆనవాళ్ళు కాదు, మొత్తం సమాధి అనేది ఉంది, బట్ అంత క్లారిటీ లేదు అక్కడ. అయితే గొప్ప విషయం ఏంటంటే, దేవుని పిల్లలు దేవునికి ఎంత విలువైన వారనేది వాక్యం ఇక్కడ కనబడుతుంది. ఏలియా కంటే రెట్టింపు అద్భుత కార్యాలు చేశాడు ఎలీషా భక్తుడు. ఏలియా కంటే గొప్ప రెట్టింపు అద్భుతాలు చేసిన ఎలీషా భక్తుని విషయంలో ఒక మరణకరమైన రోగం, 6 దినాల్లో మరి మరణకరమైన రోగం క్యాన్సర్ కావచ్చు. ఆ యొక్క దినాల్లో మరణకరమైన రోగం ఇంకా భయంకరమైనవి ఏవేవో కావచ్చు బహుశా. అలాంటి రోగంతో చనిపోయిన వాడిని బతికించిన ఎలీషా చనిపోయాడంటే మన బాధ కలగదా? ఈరోజు దైవజనులు చాలామంది వారు చేతులేసి ప్రార్థన చేస్తే, వారు ఫోన్లో ప్రార్థన చేస్తే ప్రాణం పోతుంది అనుకున్న వారు లేచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి దైవజనులు ప్రార్థన చేస్తేనే అన్ని అద్భుతాలు జరగ్గా ఆ దైవజనుడు తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడని ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కొంటున్నారు విశ్వాస సమూహం. నేను ఎరిగి ఉన్నాను. అయితే అపోస్తలుడైన పౌలు విషయంలో కూడా ఒక సంఘటన జరిగింది. ఏంటి పౌలు విషయంలో జరిగిన సంఘటన అంటే, పౌలు ఎపఫ్రోదితు అనే భక్తుడు ఫిలిప్పీ సంఘం నుంచి పౌలు దగ్గరికి పంపబడ్డాడు. పంపబడినప్పుడు ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా, అనారోగ్యమైన పరిస్థితిని బట్టి చాలా కృంగిపోయాడు పౌలు. పంపబడిన భక్తుని బట్టి, ఆయన అనారోగ్యమైన పరిస్థితిని బట్టి పౌలయ్య చాలా బాధపడ్డాడు. అయితే ఎంత ప్రార్థన చేస్తున్నా స్వస్థత రావటంలా. పౌలు ఇలా చెమట తుడుచుకున్న రుమాలు ఉండేది కదండి, ఈ రుమాలు వేస్తే బతికిన వాళ్ళు ఉన్నారు. అంత గొప్ప ఆత్మచేత నింపబడిన పౌలు ఒక ఎపఫ్రోదితు విషయంలో ఎందుకు ఎపఫ్రోదితును బాగు చేయలేకపోయాడు ప్రార్థన చేసి అంటే, దేవుని చిత్తం, దైవ చిత్తం ఏముంటే అదే జరిగింది, కానీ మానవుని యొక్క ఆలోచన ఎప్పుడు జరగదు. కానీ చాలా కృంగిపోయాడు, చాలా నీరసించిపోయాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది, 25 వచనం నుంచి లాస్ట్ వరకు మనం చూసినట్లయితే ఎపఫ్రోదితు గురించి ఉంటుంది. అంటే పాత నిబంధన గ్రంథములోనేమో మరణకరమైన రోగం వస్తే ఎలీషా భక్తుడు కాదా? మరణం అనేది ఏ విధంగా అయినా వస్తుందండి. ఈ విధంగానే మరణం వస్తే మరణం అనేది కరెక్ట్ కాదు. మరణం అనేది ఏ విధంగా వచ్చినా దేవుని చిత్తములో మరణము ఏ లెక్కన ఉంది. ఈరోజు కరోనా వచ్చింది, రేపు ఇంకా భయంకరమైన రోగం రాబోతుంది. భూమి మీదకి నాశనకరమైన తెగుళ్ళు వచ్చినప్పుడు మరి ప్రకటన గ్రంథంలో రాయబడినట్టు 7వ దూత పాత్ర కురంభరించగానే నాశనమైపోతుందంట భూమి అంతా. అలాంటి తెగుల్లో ఒకవేళ మనం లేకుండా ఇప్పుడు ప్రారంభ దినాల్లో ఉన్నాం. క్రీస్తుని నమ్మి రక్షించబడి ఆయన నామమును బట్టి సజీవ లెక్కలు ఉంచబడి ఉన్నాం. మనం జ్ఞాపం చేసుకోండి, ఇట్టి అవకాశం దేవుడు మనకిస్తే మనం ధన్యులుగానే ఉంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవునికి విరోధమైన పనులు చేస్తున్నాం. విరోధమైన పనులు మనం చేయాల్సిన పనిలే. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ, వాక్యం ఆధారమై ఉన్న వాక్యానుసారంగా మనం జీవిస్తే అది మనకు ధన్యతే. ఎలీషా ఆ రోజు తన విశ్వాసాన్ని కోల్పోలా. మరణకరమైన రోగం వచ్చినంత మాత్రాన ఆయన దేవునికి విరోధంగా లేడు.
మరణకరమైన రోగం వచ్చింది, మరణించాడు. అందరి వల్లే తీసుకెళ్లి బరియల్ గ్రౌండ్లో మరి బరియల్ చేశారు, ఆ యొక్క సమాధి చేసి వచ్చారు. కొంతకాలం గడిచాక చూడండి రెట్టింపు. మరి ఈరోజు దైవజనులు చాలామంది మరణిస్తూ ఉన్నారు. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అంటే, ఆయన అవయవాలు శరీరానుసారంగా సమస్తమును పాడైపోయిన ఆత్మ సజీవు లెక్కలో ఉంది ఎలీషాది అనటానికి. ఈరోజు దైవజనులు అనేక మంది మరి ప్రభు యొక్క పిలుపు అందుకొని వెళ్ళిపోతున్నారు. విశ్వాసులు అనేక మంది వెళ్ళిపోతున్నారు. అయితే చాలా మందికి ఉంది కదా, నిజంగా ఆయన భక్తుడైతే చచ్చిపోతాడా అనే మాట ఉంది. భక్తుడైనా భక్తిహీనుడైనా మరణం అనేది అందరికీ సమానమే. వాని క్రియలను బట్టి, ఈ లోకంలో వాళ్ళు చేసిన క్రియలను బట్టి, ఈ లోకంలో వాళ్ళ యొక్క ప్రవర్తన జీవితాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడే తప్ప ఎన్నడూ కూడా ప్రభు ఆయన భక్తులను విడిచిపెట్టేవాడు ఎంత మాత్రం కానే కాదు. ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపం చేసుకోండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ చెల్లెలు, భర్తను కోల్పోయిన వారు, అక్కలు ఉన్నారు, మరి భార్యలను కోల్పోయిన అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. వారందరికీ నేను చెప్తున్న మాట ఒకటే, వారు నిన్ను దూరమైపోయారని నువ్వు అనుకుంటున్నావు. మనకు ఒక నిరీక్షణ ఉంది కదా క్రైస్తవ జీవితంలో. కడబూర శబ్దం మనం వింటాం, మన వారిని మనం కలుసుకుంటాం. ఇదే మన నిరీక్షణ. అంతేగాని నా వాళ్ళందరూ కోల్పోయారు ఎందుకు అని చెప్పేసి మనం భయపడాల్సిన పని ఎంత మాత్రము లేదు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఆ రోజు ఒకే ఒక కారణం, ఎలీషా చనిపోయాడు మరణకరమైన రోగంతో. మళ్ళా సజీవు లెక్కలో లేపబడతాడు అనటానికి నిర్వచనం ఏంటంటే, ఒక సైనికుడిని తీసుకొచ్చి ఆడ పాతి పెడితే చనిపోయిన వాడు, బతుకున్నవాడు కాదండి, ఆయన ఎముక తగిలి ఆయన లేపబడ్డాడు. అలానే ప్రభు యొక్క ఆత్మచేత మరలా మనం లేపబడతాం. సజీవు లెక్కలో ఉండి మన వారందరినీ మనం ప్రభు సమక్షంలో కలుసుకుంటాం. వేవేల దూత గణంబుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న మన తండ్రి స్తుతించబట్ట కొరకు ఒకవేళ ఆయన పని నిమిత్తం పరలోకమునకు వారిని తీసుకొని వెళ్ళాడని ఎందుకు నువ్వు అనుకోవటలా? జకరియా దినాలు మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఆయన పరిచర్య ముగించుకొని తన ఇంటికి తాను వెళ్ళిపోయాను. నేను మొదటి భూమి మీద మనం యాత్రికులం. యాత్రికుడు పడినవాడు ఎలా ఉంటాడు? భూమి మీదకి వస్తాడు, తన యాత్రా దినాలు పరిపూర్ణం అయిపోగానే తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఈరోజు కరోనా కావచ్చు, ఇంకా భయంకరమైన రోగం కావచ్చు, గుండె నొప్పులు కావచ్చు, ఏ బాధ అయినా నువ్వు పడుతూ ఉండొచ్చు, కాదంటలా. రోగం వచ్చినంత మాత్రాన నీ దగ్గర విశ్వాసం, రోగం వచ్చినడికి విశ్వాసం లేదని అనొద్దు. మనం అలాంటి పనికిమాలిన మాటలు మనం మాట్లాడొద్దు. అనారోగ్యమైన పరిస్థితి వచ్చినందువల్ల అనారోగ్యంతో ఒకవేళ మరణిస్తే ఇతనికి దేవుని రాజ్యం లేదని జడ్జిమెంట్లు మనం చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ బాధపడుతుంటే నా ప్రియ అక్కలారా, చెల్లారా, తమ్ముళ్ళారా, మీరు బాధపడద్దమ్మా. ఒకరోజు క్రీస్తు నామమును బట్టి మనందరం కలుసుకుంటాం మన వారిని. ఇదే మన నిరీక్షణ. అంతేకాదు, మరి ఆ సైన్యం ఎవరైతే పాతి పెడతానికి ఇశ్రాయేల్ సైనికుడిని తీసుకొని వచ్చారో వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు ఆ రోజు. ఇది ఎలా పాసిబిలిటీ అంటే, వెంటనే ఎలీషా సమాధి ఉంది కదా, ఆయనకు తగిలితే, ఆయన ఎముకలు తగిలిన బతుకుతాడులే మనోడు అని చెప్పేసి ఉద్దేశంతో పాతి పెట్టలే అక్కడ. కానీ సజీవుడుగా లేపబడిన తర్వాత అలా అనుకున్నారు. ఇది ఎలా సాధ్యం అంటే, ఆ వ్యక్తి లేపబడుతున్నప్పుడు తగిలిన ఎముకలు ఎవరి అంటే అలా అంటున్నారు, ఎలీషా సమాధి ఇది అని. అంటే క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు, ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రకారం. అంటే క్రీస్తునందు ఉండి మనం ఒకవేళ ఈ లోకయాత్రను ముగించుకొని లేక మృతులమైతే ఖచ్చితంగా ధన్యులం. ఎందుకంటే పరలోక రాజ్యం మనదే. అది నాశనకరమైన తెగులు ద్వారా ఒకవేళ రోగం మనకు వచ్చి మరణించినా, ఏదన్నా జరగరానిది జరిగినా, ఒకవేళ ఇదే దేవుని చిత్తం లేకుండా మానవుని యొక్క ప్రాణం ఎవ్వడూ తీయలేడండి. అది గుర్తుంచుకోండి. ఒక మనిషి ప్రాణం పోవాలంటే దైవ చిత్తమై ఉండాలి. ఒక మనిషి బ్రతకాలంటే దేవుని చిత్తమై ఉండాలి. ఒక నాశనకరమైన తెగులు, ఈరోజు కరోనా వైరస్తో బాధపడుతున్నాడంటే దేవుని చిత్తం లేకుండా ఆ వైరస్ ఆ వ్యక్తి బాడీలోకి వెళ్ళదు. దేవుని చిత్తం లేకుండా ఆ వ్యక్తి బాగుపడడు. అంటే నేనంటున్నా, కరోనా టైంలో మీ విశ్వాసానికి ఇది ఒక పరీక్ష. కరోనాని జయింపచేసే క్రీస్తు మీలో ఉంటే కరోనా పురుగు మనలోనికి వచ్చినా అది మనల్ని ఏమీ చేయదు. ఒకటికి జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ దేవుని చిత్తము
మనం అలాంటి మరణం మనం పొందాలని దైవ చిత్తమై ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ధన్యులం అనుకోవాలి. ఎందుకంటే సిద్ధపాటు అనే అంశం యూట్యూబ్లో నేను మాట్లాడాను, ఒక్క పార్ట్ మాట్లాడాను. నిజమైన సిద్ధపాటు ఏంటంటే క్రైస్తవుడికి ఈ దేహాన్ని ప్రతి ఒక్క వ్యక్తి తన ముఖాన్ని, తన అందాన్ని, బాగా బాడీని ప్రేమిస్తాడు. ప్రేమించకుండా ఎవడు? తనను తాను ప్రేమించుకున్నవాడు ఎలా ప్రేమించుకుంటాడో మనందరికీ తెలుసు. తన వలే తన పొరుగువారిని ప్రేమించమని వాక్యం చెప్తుంది. అయితే ఈ సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తులో మనం బ్రతుకుతున్న మనకు మరణం అనేది ఏ రూపంలో వచ్చినా, ఏ విధంగా వచ్చినా మనం సజీవుల లెక్కలో లేపబడతామనే విశ్వాసంతో ఉండాలి. అయితే ఈ యొక్క సిద్ధపాటులో మనం ఎలా ఉండాలంటే, ఈ దేహము ముక్కలు ముక్కలైపోతున్న, రంపాలతో కోయబడుతున్న, పొడవబడుతున్న, రోగాలతో దేహమంతా కుళ్ళిపోయిన క్రీస్తునందు ఉన్న విశ్వాసం చెదిరిపోకూడదు. చెదిరిపోనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈ మాట జ్ఞాపం చేసుకోండి ప్రియ దేవుని పిల్లరా. ఎవరైతే తన విశ్వాస జీవితంలో సరైన క్రమంలో ఉంటారో, విశ్వాసాన్ని కోల్పోకుండా తన నీతి క్రియల ద్వారా ప్రభువును ఆరాధించేవాడిగా ఉంటాడో, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించేవాడిగా ఉంటాడో, దేవుని వెతికే గుంపులో ఎవరైతే ఉంటారో అటువారు నిశ్చయముగా ధన్యులే, అన్యులు కాదు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నవారు, మరణకరమైన రోగము వచ్చింది మా ఇంట్లో, మరి నిరంతరం మేము ప్రార్థన చేస్తాము, అయినా ఏంటిది? ఒకవేళ ఇది నీ విశ్వాసాన్ని పరీక్షమక్క. ఎంతోమంది ప్రతిరోజు మరి ఉదయకాలం, సాయంకాలం, మధ్యాహ్న కాలం, రాత్రికాలం 7 నుంచి 10 మధ్య కాలంలో ఎంతోమంది అక్కలు ఫోన్లు చేస్తూ బాధపడుతున్నారు. ఈ కరోనా వైరస్కి భయపడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుసా? ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే నేను అనుకుంటున్నా, దేవుడు ఒకవేళ మీ విశ్వాసానికి పరీక్ష ఏమో, ఎందుకు మీరు గ్రహించలేకపోతున్నారక్క అని అంటూ ఉంటాను వాళ్ళని. అయితే ఏం చేయదు. రాత్రి కూడా ఓ తల్లిగారితో నేను మాట్లాడుతూ అన్నాను, అమ్మా పాజిటివ్ వచ్చింది అన్నప్పుడు, ఏం కాదు తల్లి అన్నప్పుడు, నిజమేనా మన యేసయ్య మన తోడు ఉన్నాడు కదా, మనకేం కాదు, అదే నా ధైర్యం, అదే నా విశ్వాసం అంది. నిజమే. ఈరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ దేవుని పిల్లారా, మీకు ఆ విశ్వాసం ఉందా? ఆ విశ్వాసం ఉంటే మీరు భయపడరు. అలాంటి విశ్వాసం, అవిశ్వాసం కాదు, అలాంటి విశ్వాసం, ఏలియా వంటి లేక ఎలీషా వంటి విశ్వాసం మనలో ఉంటే మనం దేనికి భయపడము. భయపడాల్సిన పని అంతకంటే లేదు. ఈరోజు చాలామంది బాధపడుతున్నారు. అటు వారికి నేను చెప్పాలి అనుకున్న మాట ఫైనల్గా ఒకటే, భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనది. ఎంత విలువంటే, చనిపోయిన ఎముకలు తాకినా సరే మరొక వ్యక్తికి ప్రాణం పోసే అంత గొప్ప విలువైంది. చనిపోయి 4 రోజులై కుళ్ళిపోయాడు, ఇంక వాసన కొడుతున్నాడు అనుకున్నారు లాజర్ని. యేసు ప్రభు వచ్చి, లాజరు, నిద్రించిన లాజరు లేచిరా అన్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, అడ్డుగా ఉన్నది ఒకటి. అక్కడ యేసు ప్రభు సమాధి దగ్గర రాగానే ఆ అడ్డుగా ఉన్న ఆ రాయిని మీరు దొరిలించండి అని మనుషులకు ఆజ్ఞాపించిన రాయిని ఎప్పుడైతే ప్రక్కకి నెట్టారో అప్పుడు అంటున్నాడు, తన నోటి నుంచి మాట్లాడుతున్నాడు, నిద్రించిన లాజరు లేచిరా అన్నాడు. వెంటనే చక్కగా ప్రేత వస్త్రాలతో ఇలా నడుచుకుంటూ ప్రజల మధ్యకి రాగానే వెంటనే ఆ వస్త్రాలు తీసేశారు. ఆ వస్త్రాలు తీసేశారు. తీసి సజీవుడైన లాజరయ్యను తన యొక్క సహోదరులకు దేవుడు అప్పగించాడు. జ్ఞాపకం చేసుకోండి. ఈ సందర్భంలో నేను మీకు చెప్పాలి అనుకున్నది ఏంటంటే, యేసుక్రీస్తునందున్న విశ్వాసం మరణాన్ని జయించేంత గొప్ప విశ్వాసం. ఈరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియులు, అక్కలు, చెల్లెలు, తమ్ములందరికీ నేను చెప్తున్నా, చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, భయపడద్దు. యాయిరుని అన్నాడు, మరణించింది నీ కుమార్తెని. ఇంటి దగ్గర నుంచి కబురు రాగానే యాయిరు బాధపడుతుంటే వెంటనే భుజం తట్టి యాయిరుతో అంటున్నాడు, భయపడబాక, నమ్మిక మాత్రం ఉంచు. భయపడబాక, కరోనాలో నమ్మిక మాత్రం ఉంచు. సజీవుడైన దేవుడు తన ఇష్టానుసారంగా పరలోకమునకు తన చిత్తములో ఎప్పుడైతే నీ పట్ల నా పట్ల ఉందో అప్పుడు ఆయన తీసుకుని వెళ్ళటానికి సంసిద్ధుడు. అయితే పరముకు వెళ్ళటానికి విశ్వాస జీవితంలో మనం సంసిద్ధంగా ఉన్నామా లేదా? మనం సరైన విశ్వాసాన్ని కలిగి ఉంటే మన వారందరిని మనం కలుసుకుంటాం. విశ్వాస జీవితంలో సరైన వ్యక్తులుగా మనం ఉంటే ఖచ్చితంగా మనం కొనిపోబడతాం. క్రీస్తు నందు మనం నిలిచి ఉంటాం. వాని క్రియల చొప్పున వానికి ఫలం ఇవ్వబడుననే లేఖనాన్ని బట్టి దేవుడు మన క్రియల చొప్పున మనకి ప్రతిఫలం ఇచ్చేవాడు. కనుక ఈ ఉదయకాల సమయం మరి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించిన మనం
విశ్వాసాన్ని కాపాడుకుందాం. రంపాలతో కోయబడ్డారు అనేక మంది, విశ్వాసంలో చెదిరిపోలా. సింహాల గృహలో వేశారు, విశ్వాసాన్ని చెదిరిపోలా. అగ్నిలో పడేశారు, విశ్వాసాన్ని చెదిరిపోలా. అదే సలసల కాలుతున్న, మాగుచున్న, అంటే మండుచున్న, పొర్లుచున్న వేడిగల నూనెలో పడవేశారు, విశ్వాసాన్ని కోల్పోలా. పద్మాస్ ద్వీపంలో వేశారు విశ్వాసానికి. పద్మాస్ ద్వీపం అంటే రాళ్ళు, రప్పలు, పాములు, భయంకరమైన విషసర్పాలు. ఆ దినాల్లో మనం అనుకునేవాళ్ళు, మా పూర్వకాలంలో అనేవాళ్ళు కదా, వీడిని తీసుకెళ్ళి అండమాన్ దీవుల్లో పడేయాలరా అనేవాళ్ళు కోపం వస్తే. అలాంటి వాడిని ఏమేయాలంటే అండమాన్ దీవులు అంటే దిక్కు దోచు ఏమీ ఉండదు, ఎవరు ఉండరు. వాడు ఆ ఏమి ఒంటరితనంతోనే చచ్చిపోతాడు. నీళ్ళు ఉండవు, ఆహారం ఉండవు, ఏమి ఉండక చచ్చిపోతాడు. అందుకే అటు గొప్ప పనిష్మెంట్ లాగా. కానీ పద్మాసు ద్వీపమే ఒక గుడ్ ప్లాట్ఫామ్ అయింది మహాభక్తుడైన యోహోనికి. ఈ కరోనా కష్టకాలమే నీ ఆత్మీయ జీవితానికి ఒక గుడ్ ప్లాట్ఫామ్ కావాలి. నీ విశ్వాస జీవితానికి ఒక గుడ్ ప్లాట్ఫామ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నీవు ధన్యుడివే, ధన్యురాలివే. ఈ విశ్వాస జీవితాన్ని కోల్పోక అనేక మంది కరోనా రోగంతో బాధపడుతున్న వారు, వ్యాధిగ్రస్తులై మరణించిన వారు, వారి కుటుంబానికి ఆదరణ కలుగచేయి ప్రభు అని ప్రార్థనలో యోధులుగా మనం ప్రార్థన చేద్దాం. ఎలా? ఏలియా ఒక ఆత్మ కలిగి ఉంటే, ఎలీషా 2 ఆత్మ కలిగి ఉంటే, ఏలియానే అగ్నిరథాలతో దేవుడు కొనిపోబడితే, ఎలీషా మరణకరమైన రోగం కొనిపడినంత మాత్రాన ఎలీషా ఇద్దరు డిఫరెంట్ కాదు, ఇద్దరు దేవుని సేవకులే. నా ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపం చేసుకోండి. అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు రాలిపోతున్నారు, అనేక మంది బాధపడుతున్నారు, అనేక మంది సరిదిద్దుకుంటున్నారు. విడవబడిన సేవకులు అనేక మంది సరిదిద్దు. నేను కూడా చాలా సమయంలో నిజంగా నేను చేసేది కరెక్ట్ కాదేమో, ఈ బోధ కరెక్ట్ కాదేమో, అంటే బోధ కరెక్ట్ కాదు అని అంటే వాక్యాన్ని బోధిస్తున్నా, కానీ లోతైన అనుభవంతో నేను మాట్లాడలేకపోతున్నాను ప్రభా. లోతైన అనుభవం ఏం చేసిందంటే అనేక హృదయాలను కదిలించింది. నిజమే కదా, ఈ భయంకరమైన కరోనా రోగం అనేక హృదయాల్లో కలవరం పుట్టిస్తుంటే దేవుని యొక్క వాక్యం అనేక హృదయాలను ధైర్యంతో నింపాలి అనేది నా ఆశ, అభిలాష. దేవుడి వాక్యం ద్వారా మీ అందరినీ బలపరచును గాక. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదమ్మా, మన ప్రక్కనే ఉండి మనల్ని బలపరిచేవాడు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదమ్మా, దేవుడు మన ప్రక్కనే ఉండి మనల్ని నిలబెట్టేవాడు, మన పోషకుడు, మన యజమానుడు, మన నడిపించే నావికుడు ఆయన. అందుకని అంత మాత్రాన దేవుడు రోగం వచ్చిందని చెప్పి ఎవరిని మనం ఏమనొద్దు. రోగుల కోసం ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేద్దాం. బలహీనుల కోసం ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేద్దాం. క్రైస్తవ జీవితంలో మనకి ఇది కావాలి, కానీ వాడు ఫలానా దేశస్తుడా, ఫలానా కులస్తుడా, ఫలానా వాడా ఇవన్నీ వద్దు. మనం దేవుని పిల్లలమా కాదా? దేవుని పిల్లలకు వ్యత్యాసాలు ఉండవండి. దేవుని పిల్లలకు వ్యత్యాసాలు. వాడు చిన్న పాస్టర్, ఈ మధ్యకాలం ఓ గొప్ప దైవజనుడు తన ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్నాడు, అయ్యా నా దగ్గరకు వచ్చే చిన్న చిన్న సేవకులు ఒకనొకప్పుడు నేను చాలా చులకన చేసి మాట్లాడినా, నన్ను క్షమించు, ఒకవేళ ఆ తప్పులు నాలో ఏమైనా ఉన్నాయేమో నన్ను మన్నించాను. నిజంగా నేను కూడా అనుకుంటున్నా, నాలో ఏదైనా సరే తప్పులుంటే, లోపం ఉంటే క్షమించు, మన్నించు ప్రభు అని. ఈ రీతిలో భక్తులైన వారు, విడవబడిన వారు మనమందరం కూడా దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. మహిమకరంగా అంటే మన ప్రతి తప్పుని, ప్రతి పాపాన్ని ఒప్పుకునే రీతిలో ఉండాలి. ఎప్పుడైతే తన యొక్క పాపమును ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని వాక్యం రాయబడింది. పాపం అనగానే వ్యభిచారం కాదండి, మాట తప్పడం పాపమే. ప్రార్థన చేయకుండా ప్రార్థన చేస్తున్నాం అని అంటాం కూడా పాపమే. అందుకే ప్రతిరోజు నేను ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నా, మనం ఏ పార్టీ వాళ్ళం? ఉత్తర దిక్కు తిరుగుతున్నాను, ప్రభువా ఇదిగో ఈ ఉత్తర దిక్కులో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. తూర్పు దిక్కు తిరుగుతున్నా, తూర్పు దిక్కులో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. పడమర దిక్కు తిరుగుతున్నా, పడమర దిక్కులో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. దక్షిణ దిక్కు తిరుగుతున్నా, ఈ దిక్కులో ఉన్న ప్రతి సేవకుడు, సేవకురాలు, విశ్వాస సమూహాన్ని, ఈ బిడ్డలందరినీ ప్రభు జ్ఞాపం చేసుకోండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆత్మీయంగా కృంగిపోతున్నారా? శారీరకమైన శ్రమలు అనుభవిస్తున్నారా? ఏ పరిస్థితిలో ఉన్నారో తండ్రి వారిని లేవనెత్తండి, తండ్రి వారిని బలపరచండి, మహోన్నతమైన నీ కృపలో వర్ధిల్ల చేయమని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా. దేవుని పిల్లరా, ఇది మనకు భారం అండి. ఈ బాధ్యత ఉంది సేవకులుగా, మనం ఆ బాధ్యత కలిగి ఉందాం. మనం కూడా బాధ్యత కలిగి మన సంఘానికి మన బాధ్యతను తెలియపరుద్దాం. ఆచరించిన వారు ధన్యులుగా ఉంటారు, ఆచరించిన వారు అన్యులుగానే ఉండిపోతారు. కనుక దైవికమైన స్వస్థత ప్రతి బిడ్డకు కలుగులాగున, దైవికమైన ఆదరణ ప్రతి కుటుంబానికి కలుగులాగున ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఇప్పటివరకు వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ నా నిండు వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడా, మహోన్నతుడానికి స్తోత్రమయ్యా. కృప కలిగిన నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే ప్రభా తూర్పు దిక్కున ఉన్న నా ప్రియ అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు, ఎంతోమంది ఆత్మీయ పిల్లలు ఉన్నారయ్యా. ఆ దిక్కునున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. మేము నివాసం చేయుచున్న స్థలములో మాకు తూర్పు దిక్కునున్న ప్రతి సేవకుడిని, సేవకురాల్ని అయ్యా, ఎవరైనా సరే అనారోగ్యమైన పరిస్థితులు ఉన్నారా తండ్రి, నీ హస్తము చాచి లేవనెత్తండి, బలపరచండి. తెలుసో తెలియక మేము చేసిన ప్రతి తప్పుని మన్నించండి ప్రభువా. అయ్యా క్షమించండి నాయనా, నీకు స్తోత్రాలయ్యా. అలానే ప్రభా ఉత్తర దిక్కులో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకోండి. ఆ ఉత్తర దిక్కులో ఉన్న దేశాలను జ్ఞాపం చేసుకోండి, రాష్ట్రాలను జ్ఞాపం చేసుకోండి. ఆ యొక్క రాష్ట్రాలను, దేశాలను, అటు పాలకులను జ్ఞాపం చేసుకోండి అయ్యా. అధికారులు, అధిపతుల కోసం, వ్యాపారస్తుల కోసం, ఉద్యోగస్తుల కోసం ప్రార్థిస్తున్నాం. విశ్వాసుల సమూహం కోసం ప్రార్థిస్తున్నాం. కృప చూపి సహాయం దయచేసి నీ నీడలో వర్ధిల్ల చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యమును దయచేయండి. అలానే దక్షిణ దిక్కులో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నా దేవా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ ఆదరించి నీ రక్త ప్రోక్షణ ద్వారా పరిపూర్ణ స్వస్థతను దయచేయండి. అలానే ప్రభువా, మరి ఈ సమయంలో పడమర దిక్కులో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాను. నీ కరము చాచి ప్రతి దేశంలో ఉన్న పరిపాలకులను, పాలకులను, అదేవిధంగా నలుదిక్కులో ఉన్న పరిపాలకులు అందరినీ జ్ఞాపం చేసుకోండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులను జ్ఞాపం చేసుకోండి. చేతి పనివారులను జ్ఞాపం చేసుకోండి అయ్యా. వ్యవసాయం చేస్తున్న వ్యవసాయదారులను జ్ఞాపం చేసుకోండి. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. అయ్యా, ఈ యొక్క అంత్య దినాలలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని రగిలింప చేయండి. నీ ఆత్మను బాలుర మీద, పిల్లల మీద ప్రభా, నీ ఆత్మను, యవనస్తుల మీద నీ ఆత్మను కృమ్మరించండి. కృప చూపండి, సహాయము దయచండి. మా తప్పులన్నీ మన్నించి మా జీవితాన్ని సరిచేసుకునే ధన్యతను మాకు అనుగ్రహించి నీ కృపలు వర్ధిల్ల చేయమని, కరోనా వైరస్ నుంచి మా భారతదేశాన్ని కాపాడమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ప్రార్థనలో పాలిభాగస్తులైన మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఇప్పటి వరకు వాక్యాన్ని వీక్షించి శ్రద్ధతో ఆలకించిన బిడ్డలను మరొకసారి నేను జ్ఞాపం చేస్తున్నా. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. అంటే మన మరణం విలువైంది అని అంటే తెలియదా? చనిపోయాడు, మా పాస్టర్ గారు చనిపోయాడని బాధపడుతున్న అక్కలారా, చెల్లెళ్ళారా, ఆయన మరణం ఆయనకి విలువైంది. విలువైన మరణం విలువగానే ఉంటుంది, అది గుర్తుంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి ఆయన మహోన్నతమైన కృపలో వర్ధిల్ల చేయును గాక. దయచేసి ఒకటి మీ అందరికి రిక్వెస్ట్, పాస్టర్ సహదేవ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ యూట్యూబ్ వాక్యాన్ని కూడా వీక్షించండి. అనేకులకు షేర్ చేసి ఆత్మానుసారంగా వారిని కూడా బలపరచవలసిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకం కోరుచున్నా. గాడ్ బ్లెస్ యూ.